వెల్కమ్ టు అమన్ న్యూస్. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ జిల్లాలో గ్రాండ్ గా ఐక్యతా వేడుకలు. సర్దార్ పటేల్ కు నివాళులర్పించిన ప్రముఖులు, విద్యార్థులు. ఇందూరు జిల్లాలో వెళ్లి విరిసిన కార్తీక మాస శోభ. తొలి సోమవారం సందర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు. ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు. తన పాలనలో సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకున్నారని వెల్లడి. జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు. సొసైటీ కేంద్రాల్లోనే వరి విక్రయించాలని అధికారుల సూచన. మోపల్ మండలంలో సమావేశమైన ఒగ్గు కళాకారుల సంఘం. 15 రోజుల పాటు గ్రామాల్లో పర్యటించాలని తీర్మానం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే నిజామాబాద్ జిల్లా కమర్పల్లి మండలం చౌటపల్లి గ్రామంలో శ్రీ ఉమా పార్థివ కోటిలింగేశ్వర ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. చివరి రోజు సందర్భంగా కుంకుమార్చన, పల్లకి సేవ, ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా గత 50 సంవత్సరాల నుండి వేడుకలు నిర్వహిస్తున్నట్లు స్థానిక పురోహితుడు గంగా ప్రసాద్ శర్మ దీక్షితులు తెలిపారు. గుడి చాలా ప్రాశస్త్యం కలిగినదని చెప్పారు. ఉమా పార్థివ కోటిలింగేశ్వర స్వామి నమః. నిజామాబాద్ జిల్లా కమ్మరిపల్లి మండలం చౌట్పల్లి గ్రామంలో వెలిసినటువంటి అతి ప్రాచీనమైనటువంటి స్వయంభూ అన్నపూర్ణ సమేత ఉమా పార్థివ కోటిలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు కార్తీక మాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు నుండి మహా అన్నపూర్ణ సమేత ఉమా పార్థివ స్వామి కోటిలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవం జరిగింది. శ్రీ 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 సద్గురు మాధవానంద సరస్వతి స్వామి వారి ఆధ్వర్యంలో మరి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. మరి దాదాపు వివిధ గ్రామాల నుండి, వివిధ మండలాల నుండి, చుట్టుపక్కల రాష్ట్రాల నుండి కూడా ఈ యొక్క మన కోటిలింగేశ్వర స్వామి దేవాలయ దర్శనానికి బ్రహ్మోత్సవాలకు చాలామంది భక్తులు ఎదుర్కొన్నారు. దాదాపు 9,000 నుండి 10,000 వరకు మరి భక్తులు వచ్చినట్టు మరి ఇక్కడ గ్రహించిన అనేక మందికి అనేక విధాలుగా సంతానార్థులకు సంతానము, కళ్యాణార్థులకు కళ్యాణము, అనేకమైనటువంటి కోరికలు, మొక్కిన మొక్కులు, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం. అమ్మ న్యూస్ లో వచ్చిన కథనానికి బాన్సువాడ రూరల్ సిఐ మురళి స్పందించారు. వరి కుప్పలపై రాళ్లను పెట్టడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అమ్మ న్యూస్ లో వచ్చిన కథనానికి ఆయన స్పందించారు. బిర్కూర్ బాన్సువాడ రహదారిపై బిర్కూర్ నుండి కొర్ల వెళ్లే రహదారిపై పెట్టిన రాళ్లను ఆయన తొలగింపచేశారు. ఇలాంటివి రోడ్లపై పెట్టడం వల్ల వాహనదారులకు ఇబ్బంది కలుగుతుందని సిఐ తెలిపారు. టూ వీలర్ మీద వస్తారు, 2 గంటల బండి మీద వస్తారు. లైట్ పడేసరికి వాడు కనబడది. నల్ల పట్టాలని తార్ రోడ్డుకు నల్ల పట్ట తేడా కనబడుతుంది. ఏమన్నా అభివృద్ధి కమిటీ కానీ, ఉప సర్పంచ్ కానీ చచ్చిపోతారు అన్యాయంగా. మరి అయ్యో నాకు తెలుసు బాధ్యత ఉంది కదా, ఒక వ్యక్తి కదా ఆయన, మరి ఇట్లా నిర్లక్ష్యం చేయొద్దు కదా. మేము నిన్న అన్నాము. ఇప్పుడు ఇక్కడ మేము చించోలి గ్రామంలో, దామరంచ గ్రామంలో, ఇక్కడ నుంచి కొల్లూరు నుంచి బిర్కూర్ వరకు ఇక్కడ రైతులందరూ కూడా వరి ధాన్యాలను రోడ్డు మీద ఆరబెట్టడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా మేము ముఖ్య అవగాహన సదస్సులు కల్పించి వాళ్ళందరితోటి వాళ్ళకు ముఖ్య సూచనలు చేయడం అనేది జరిగింది. ఏంటిదంటే రోడ్డు మీద ఇబ్బంది పెట్టే విధంగా ఎవరు కూడా ధాన్యాన్ని పోకూడదు. పోసినా కానీ కొంత భాగం వరకు పోసుకోవాలి. పోసిన దానిపైన నల్ల పట్టాలు కానీ, రాళ్ళు కానీ పెట్టకూడదు. అది ఏమవుతుందంటే దానివల్ల నైట్లో ప్రయాణం చేసే ప్రయాణికులకు కనబడకపోవడం వల్ల వాటి వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మేము రైతులకు మరియు వాహనదారులందరికీ కూడా అవగాహన సదస్సులు నిర్వహించి వాహనదారులకు కూడా తెలియజేయడం ఏమనగంటే ఇది రైతుల యొక్క ఈ పంట క్రాప్ని కోసే సమయం కాబట్టి వాళ్ళందరూ కూడా పోసుకుని ఉంటున్నారు. కాబట్టి వాహనదారులు కూడా కొంత చూసి వాహనాల్ని నెమ్మదిగా నడిపించి వాళ్ళ ప్రాణాలని వాళ్ళే రక్షించుకోవాలని చెప్తున్నాము. అదేవిధంగా మేము ఈ రైతులకు కూడా హెచ్చరించడం జరిగింది. ఎవరైనా
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని పోలీస్ అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని ఆర్మూర్ ఎంఆర్ గార్డెన్ లో రక్తదాన శిబిరం నిర్వహించారు. సిపి నాగరాజ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు పోలీస్ సిబ్బంది తెలిపారు. రక్తదానంలో పెద్ద ఎత్తున యువకులు పాల్గొన్నారు. ముందుగా మీ అందరూ తెలుసు ఈ పోలీస్ వీరుల అమరవీరులను గుర్తించుకుంటూ వారి యొక్క అమరవీరుల త్యాగాలను గుర్తిస్తూ ఈరోజు చివరి దినం. ఈరోజు ఆర్మూర్ పట్టణ టౌన్లో డివిజన్ మొత్తం ఆర్మూర్ డివిజన్ మొత్తం మా అధికారుల ఆధ్వర్యంలో మరియు అసోసియేషన్ యూత్స్ అందరి వారి ఒక చిన్న గ్రూప్ మెసేజ్ పైన చాలామంది యువకులందరూ వచ్చి వారు ఎంతో గొప్ప మనసుతో ఈ యొక్క రక్తదానం కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆశ్చర్యం. మీ అందరికీ తెలుసు రక్తదానం అనేది ఎంత ఇంపార్టెంట్. దీనికి కుల మతం ఏముండదు. ఎవరైతే ఆపదలో ఉన్నప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఈ యొక్క ప్రాణాన్ని కాపాడగలిగితే దానికంటే గొప్ప మనకు సేవాభావం ఏముండదు. సో ఈ యొక్క ఇంత గొప్ప కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈవెన్ సర్పంచ్ కూడా రావడం చాలా ఆశ్చర్యం. వారందరికీ మా యొక్క పోలీస్ అమరవీరుల తరఫున వారి యొక్క త్యాగాలను గుర్తించుకుంటూ వారికి ఒకసారి అందరికీ అభినందనలు తెలుపుతున్నాము. వారికి ఆశ్చర్యంగా వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇంత పెద్ద ఎత్తున నిజామాబాద్ జిల్లా మెండోరా మండల కేంద్రంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు డీసీసీబీ వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుకన్య కమలాకర్, స్థానిక తహసీల్దార్ సతీష్ రెడ్డి, వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ అరుణ నవీన్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కొరకు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని చెప్పారు. డీసీసీబీ వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి వివరించారు. రైతులు పండించే చివరి వరిగింజ వరకు ప్రభుత్వమే కొంటుందని వెల్లడించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ఆయన సూచించారు. గారికి మా రైతుల పక్షాన, సాగర్ సొసైటీ పక్షాన వారికి ప్రత్యేక ధన్యవాదాలు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మెండోరా గ్రామంకి వచ్చాం. మరి ఈసారి వరి 2,040 రూపాయలు మరియు 2,060 రూపాయలు నిర్ణయించడం జరిగింది. దాని ప్రకారం రైతులు పొల్లు మరియు తాళ్ళు లేకుండా దాని నాణ్యమైన ధైర్యం తీసుకొస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు జరుగుతూ ఉంది. దానికి సంబంధించిన ఇప్పుడు లోకల్ సెక్యూరిటీ చెప్పే కాగితాలు, ఆధార్ కార్డు కానీ, బ్యాంక్ అకౌంట్ కానీ, పాస్బుక్ కానీ ఇచ్చిస్తే అమౌంట్ కూడా ఎంబడెంబడి వస్తూ ఉంటుంది. అట్లాగే మరి ప్రత్యేకించి మాకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. ఎందుకంటే పోయినసారి రబీలో కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనకున్నా కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మరియు మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు చొరవ తీసుకుని మరి రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు ప్రారంభించి అందరికీ ఎంబడెంబడి పేమెంట్ చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఈసారి కూడా మరి ప్రత్యేక చొరవతో వడ్లు కొనుగోలు దేశంలో ఎక్కడో చాలు కాలేదు, మన రాష్ట్రంలో. సిరికొండ మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ ప్రారంభించారు. ఖరీఫ్లో 6 గాలం శ్రమించి పండించిన పంటలను దళారులకు అమ్మి నష్టపోవద్దన్నారు జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్. మండలంలోని పెద్దవాల్గొడ్, సిరికొండ, కొండూరు గ్రామాలలో ఐకేపీ ప్రాథమిక సహకార సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సొసైటీల కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని తెలిపారు. ఏ గ్రేడ్కు 2,060, బి గ్రేడ్కు 2,040 రూపాయలు మద్దతు ధరకు ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ గంగారెడ్డి, వైస్ చైర్మన్ ఫిలిప్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు ఆకుల తిరుమల్ పాల్గొన్నారు.
ఒక 2 నిమిషాలు సార్ చేస్తారండి. ఇక్కడ అన్నపూర్ణేశ్వర టెంపుల్ దగ్గర సార్. అవునా సార్, ఒక 2 నిమిషాలు సార్ చేస్తారండి. ఇక్కడ అన్నపూర్ణేశ్వర టెంపుల్ దగ్గర సార్. అవునా సార్, ఒక 5 నిమిషాలు. ఫోటో తీసుకుని పక్క జరుగుతారా? ఫోటో తీసుకుని పక్క జరుగుతారా? ఒక 2 నిమిషాలు సార్ చేస్తారండి. ఇక్కడ అన్నపూర్ణేశ్వర టెంపుల్ దగ్గర సార్. అవునా సార్, ఒక 2 నిమిషాలు సార్ చేస్తారండి. ఇక్కడ అన్నపూర్ణేశ్వర టెంపుల్ దగ్గర సార్. అవునా సార్, ఒక 5 ఫోటో తీసుకుని పక్క జరుగుతారా? ఫోటో తీసుకుని పక్క జరుగుతారా? నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీసీఓ సింహాచలం ఓఎస్టీ విజేందర్ రెడ్డి కలిసి ప్రారంభించారు. రైతులు వరి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చేటప్పుడు 17 తేమ శాతం ఉండేలా చూసుకోవాలన్నారు డీసీఓ సింహాచలం. తాలు ఉండకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. సూచించిన తగు జాగ్రత్తలు పాటిస్తే మంచి ధరను పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ సూరజ్ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి పాల్గొన్నారు. తక్కువగా ఉండే విధంగా చూసుకోవాలి. అంటే ఆరబెట్టేటప్పుడు సరిగా ఆరబెట్టడము, అలానే చెన్ని పట్టడము, లేకపోతే తూర్పారబట్టడము, లేకపోతే చాలా ఒడ్లు మనం చెన్ని మెషిన్తోనే కోస్తున్నాం కనుక అంత ఎక్కువ తర్రా తాళ్ళు ఏమీ రావు. కానీ కొద్దిగా అక్కడక్కడ చైన్ మెషిన్తో కోసేటప్పుడు తాళ్ళు అనేటటువంటి వస్తాయి కనుక తాళ్ళను మీరు కుప్ప పోసేటప్పుడు, ఎండబెట్టేటప్పుడు కాస్త చేటతో విసరడం వల్ల తాళ్ళు బయటకు పోయి నాణ్యమైనటువంటి ధాన్యం వచ్చే విధంగా చర్యలు తీసుకుంటే రైతు సోదరులకు ఏ విధమైనటువంటి కడతా లేకుండా నాణ్యమైన ఒడ్లు మనం మిల్లలకు కానీ పంపిస్తే వాళ్ళు తరుగు తీసుకోకుండా దించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇటు కొనుగోలు కేంద్రంలో ఇన్ఛార్జీలకు, అటు అధికారులకు మీ అందరి సహాయ సహకారాలు కావాలి. ఈ జిల్లాలో ఉన్నటువంటి యంత్రాంగం ఎప్పుడు కూడా రైతు సోదరుల కోసం నిరంతరం కృషి చేస్తుంది. గౌరవ మంత్రివర్యులు ఆదేశాల మేరకు మేము నిరంతరం కూడా ఏదైనా ₹1 లాభం పొందితే రైతే పొందాలి, ఏదైనా లాభం ఉంటే అది రైతుకే చెందాలి అనేటటువంటి ఒక బృహత్తరమైనటువంటి ఉద్దేశంతో మనము ఈ ఎంఎస్పీ ఆపరేషన్. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో ఇందిరాగాంధీ వర్ధంతిని కాంగ్రెస్ శ్రేణులు నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పిట్ల మండల కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారం పాల్గొన్నారు. ఇందిరాగాంధీని అగంతకులు హతమార్చి 38 సంవత్సరాలైందని సౌదాగర్ తెలిపారు. పేదవారి కోసం చేసిన సేవలు, బ్యాంకుల జాతీయత, సీలింగ్ యాక్ట్ తెచ్చారని చెప్పారు. ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్లోని కాంగ్రెస్ భవన్లో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ దేశాన్ని అభివృద్ధి చేయడానికి ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి బ్యాంకుల ప్రైవేటీకరణ రద్దు వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు.
నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని ఒగ్గు బీర్ల కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మోపాల్ మండల కేంద్రంలో గల వీరప్ప కామరతి ఆలయం వద్ద మొదటి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 15 రోజుల్లో గ్రామానికి తిరుగుతూ ఒగ్గు బీర్ల కళాకారులని ఐక్యం చేయాలని తీర్మానం చేశారు. నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఒగ్గు బీర్ల కళాకారులను ఐక్యం చేసి వారికి శిక్షణ ఇచ్చి భావితరాలకు కురుమల సంస్కృతి సాంప్రదాయాలని అందించడమే తమ సంస్థ ముఖ్య లక్ష్యమని ఒగ్గు బీర్ల కళాకారుడు చిన్న గంగమల్లు కుర్మ అన్నారు. ఉద్దేశం ఏదైతే నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఒగ్గు బీర్ల కళాకారుల ఐక్యత మరియు కళాకారుల శిక్షణ మరియు ఏదైతే మన సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ముందు తరాలకు అందజేయాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడ సమావేశం నిర్వహించడం జరిగింది. అయితే ఈ సమావేశంలో తీర్మానం ఏమైతే జరిగిందంటే ఏదైతే ఒగ్గు కళాకారులను ఐక్యం చేయడం మరియు శిక్షణ అనేవి తీర్మానం చేయడం జరిగింది. మరియు ఈ 15 రోజుల్లో మోపాల్ మండల కేంద్రంలో మరియు నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలు తిరిగి అక్కడ ఉన్నటువంటి ఒగ్గు కళాకారులను బీర్ల కళాకారులను కలిసి అక్కడ మన కళాకారుల ఐక్యత కోసం కృషి చేయాలని ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. రానున్న రోజుల్లో నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మొత్తం జిల్లాలో ఉన్నటువంటి ఒగ్గు కళాకారుల ఆధ్వర్యంలో నేడు నిజామాబాద్ జిల్లా ఒగ్గు బీర్ల కళాకారుల సమావేశం మొదటి సమావేశం మోపాల్ మండల కేంద్రంలో గల నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులు కరాటే రమేష్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. భీంగల్ మండల అధ్యక్షులుగా జంగిటి మూర్తి ముదిరాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా మొండెల లింగం ముదిరాజ్ ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా సాయిల్ ముదిరాజ్, కోశాధికారిగా హరీష్ ముదిరాజ్, గౌరవ అధ్యక్షులు సంటోళ్ల నరసయ్యను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కుల సంఘ నాయకులు వారికి శుభాకాంక్షలు తెలిపారు. చేసే ఉద్దేశంతో జాతిని ఐక్యతం చేస్తున్నాం. ముదిరాజులు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు. కనీసం ఉన్న జీవోలు కూడా అమలు చేయకుండా కూడా అడిగే ప్రశ్నించే గొంతుకలు లేకుండా మూగపోయినాయి. దానికోసం జాతిని ఐక్యం చేసి మా హక్కుల కోసం పోరాటం చేస్తామని, జాతిని విద్యాపరంగా, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయం కూడా ఎదగడానికి మా కమిటీ కృషి చేస్తుందని మేము ముదిరాజు బంధువులందరికీ మనవి చేస్తున్నాను. మా కమిటీ అనేది ముదిరాజుల కోసం, మంచి చెడు రాజకీయ పార్టీలకు అతీతంగా జాతి ఐక్యత కోసం, మా హక్కుల కోసం పోరాటం చేస్తామని మేము హెచ్చరిస్తున్నాం. ఈరోజు మన భీంగల్ మండల ముదిరాజు నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కమిటీ ఉద్దేశం భవిష్యత్తులో ముదిరాజులను చైతన్యపరిచి ఐక్యత చేసి. కామారెడ్డి జిల్లా పిట్ల మండల కేంద్రంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 147వ జన్మదిన వేడుకల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పిట్లం మండల కేంద్రంలో గల వల్లభాయ్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే గంగారాం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గంగారాం, మండల పార్టీ అధ్యక్షుడు హనుమండ్లు పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ఉమ్మడి బాల్కొండ మండలంలోని అన్ని పాఠశాలల్లో జాతీయ ఐక్యత ర్యాలీలు, ప్రతిజ్ఞను, ఐక్యత పరుగును నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశానుసారం అన్ని పాఠశాలల్లో ఐక్యత వేడుకలు నిర్వహించినట్లు మండల విద్యాధికారి రాజేశ్వర్ తెలిపారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలో నివాళులర్పించారు. స్థానిక కాలేజ్ విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక ఎంఆర్ఓ ముజీబ్ కళాశాల అధ్యాపకులు ఎన్ఎస్ఎస్ ఇన్ఛార్జ్ డాక్టర్ సమీరం ప్రశాంతిల ఆధ్వర్యంలో మానవహారంగా చేశారు. అనంతరం ఐక్యత ప్రతిజ్ఞ చేశారు. Attention. Raise your hands. I solemnly pledge that I dedicate myself preserve the unity, integrity and security of the nation to spread this message among my fellow countrymen. I take this pledge in the spirit of unification of my country, which was made possible by the vision and actions of Sardar Vallabhbhai Patel. Resolve to make my own contribution ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.